అమ్మా అమ్మా పట్టదచ్చిన చేప పైకి తేలింది. నేను వెళ్ళి ఆ ముండా కొడుకుని నెట్టుకొస్తానమ్మా. అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. మనది పాడు వృత్తి కాదమ్మా, పాడికొండలాంటి వృత్తి అమ్మా, పాడికొండలాంటి వృత్తి. నా మాట వినవే, బాగుపడిపోతావు. నా మాట వినమ్మా. నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందే లగ్నం చేశానమ్మా. నన్నట్టే బలవంత పెట్టకమ్మా, నీకు పుణ్యం ఉంటుందమ్మా. అయితే ఒక పని చేయమ్మా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లేని చెయ్యమ్మా. శరీరం నాకప్పు చెప్పమ్మా. అసలు ఆయన చూసుకుంటాడు, మిగతాది ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. నేను ఇంత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళాకోళంగా ఉందటే. అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా? కసాయి దానివే నువ్వు? ఏ కన్న తల్లైనా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా? సమాధానం చెప్పవే. అమ్మా, నేను నవమాసములు పోసి కది పెంచిన కన్న తల్లి నేనమ్మా, కన్న తల్లిని. వేదిక నీకు ఉపన్యాసాలు చెప్పి ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాళి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తానే. భగవంతుడు మన దేవదాసీలుగా పుట్టించాడమ్మా. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఈ పాడు వృత్తి నేను చెయ్యనంటే నువ్వు మారవా? మారను. తల్లి మాట పిల్ల విన్నప్పుడు ఆ తల్లి ముట్టేలేని వింటానమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తానే. నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరున్నారే? నా మాట వింటావా? వింటానమ్మా. ఏమైంది? అమ్మా మరే నువ్వు చచ్చిపోతే నా పెళ్లి ఎవరు చేస్తారే? అదండి, నేను చచ్చిపోయినందుకు దీనికి బాధలేదు. పెళ్లి కోసం వచ్చింది బాధ అంతా. నువ్వు బాధపడాల్సిన పనేమి లేదే. ఏమ్మా? మహానుభావుడు మన పాతూరు సీను గారి దగ్గర నుండి చేపిస్తాడు నీ పెళ్లి. సరేనా? అలగదమ్మా. అమ్మా ఏమైంది? నాకు ఏడుస్తుంటే ఎందుకు అక్కడ ఇబ్బంది పెడతావు? ఆ పని ఏదో నాకు చెప్పే, నేను చక్క 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 నిమిషంలో చేసేస్తాను. నేనేదో హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకుంటుంటే సాంతో నేల టికెట్ అయిపోతుంది మొండ. నువ్వు చేయడానికి ఇది ఏమన్నా నాగపంచమి సీరియల్లా? నువ్వు చేయాల్సినప్పుడు నీకే చెప్తాను. ఏమే చిత్ర, ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? మరేం చేయనక్క, చెప్తేనేమో నువ్వు బాధపడతావు, చెప్పుకుంటే అమ్మ కొడుతుంది. ముద్దేనే పెట్టదు నాకు. నిజమేలేవే, ఇలాంటి పాడు కబుర్లు మోసుకు రాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు. ఆడపిల్లవు, అందరూ చిన్నపిల్లవు. ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి. అలాగేనక్క, నువ్వు జాగ్రత్త అక్క, నువ్వు జాగ్రత్త. చిచి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. కృష్ణ కృష్ణ ఏమిటి బాబు, వస్తూనే ఆగిపోయారు? ఎవరితోనండి బయట పోట్లాడుతున్నారు? ఫోన్ ఇద్దాను
తీసి పారేస్తారేమిటండి? నేను వెళ్ళి చూసొస్తా. చావాడా ఏమంటాడండి? ఏమన్నంటాడు చిన్న కొడుకు? అయ్యో అయ్యో వాడు విన్నాడేమోనండి. బాబు వింటే ముక్కు మీద గుద్దుతాడు, ముక్కు మూడు మొక్కలయ్యాడట. గుద్దునా గుద్దుతాడు. ఎత్తులో ఉన్నాడు, పోయి చూసొస్తా. వాడలా వెళ్ళాడు కదా, వీడిలా నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి? అక్కడ మాట్లాడాడు. ఎక్కడ? ఆ సెంటర్ దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యంశంకర్ నా పేషంకర్ 7 సార్లు ఎలాదిగా చూసి 30 మంటలో బాబు మీరు ఎలాగో ₹1 డబ్బులు వదలుచుకున్నారుగా. వాడు అడిగింది ఒక పావల. అవును. ఇంత కడేబరాన్ని అక్కడి నుంచి ఇక్కడికి రామా అంటూ ఇడ్చుకొచ్చాడే. ఒక పావల ఇస్తే ఏం పోతుందండి? ఏమీ పోదు. ఏం పోతుంది నాయనా? ఏమీ పోదులే అమ్మా. ఏం పోతుందండి? సరే ఏమీ పోదు. అపర కోటీశ్వరులు, చేతుకు ఎముక లేని మనిషి పోలరంగడి గారు రాక మా ఇంటికి వచ్చారు. మా ఇల్లంతా చూడండి. ఈ బిల్డింగ్ ఈ మధ్య కట్టించావా? అవునండి. నేను ఎప్పుడూ బయట చూసిపోతే గానీ లోపల ఎప్పుడూ చూడలేదు రతప్ప. అబ్బబ్బబ్బబ్బబ్బా, లోపల ఎంత విశాలంగా ఉందో. లోపల దృష్టి ఇన్నాళ్ళ కలిగింది అనమాట. అబ్బా అబ్బా రతప్ప, ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు గీశారు? కాకినాడ ఇంజనీర్ గారు గీశారండి. కాకినాడ ఇంజనీర్ గారు రతప్ప, ఆయన ఇక్కడికి వచ్చి గీశాడా? మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? ప్లాను వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాను. మీరు కొబ్బరి పెట్టారే కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా పనులు ఆపుకుని రావాల్సిందే. అబ్బా లోపల ఎంత విశాలంగా ఉందో. ఆ దూరం ఎవరైంచారు? ఏదండి ఆ దూరం ఎవరైంచారు? అదేనా ఆయన మహానుభావుడు మా పి స్వామియాజులు గారు వేపించారండి ఆ దూలాన్ని. అయ్యే బాబు, ఆయన ఈ మధ్య దూరాలు కూడా వేయిస్తున్నాడు మాట. సన్నగా బారుగా ఉంది. ఈ దూరం ఎవరైంచారు మధ్యలోది? ఇది మా పి కిషోర్ గారు వేపించారండి ఈ దూలాన్ని. కిషోర్ గారే ఇచ్చాడా? అదే చివరికి వంగిపోయిందాడు దూరం. అయ్యో ఇచ్చేటప్పుడు మంచి దూలాన్ని ఇచ్చారండి కిషోర్ గారు. వాడకం ఎక్కువైపోయింది. వాడకం ఎక్కువై వంగింది ఆ దూలం. మంచి లావుగా బలంగా ఉంది. ఆ దూరం ఎవరైంచారు? ఇదేనా ఆయన మహానుభావుడు మా శ్రీధర శర్మ గారు వేపించారండి ఈ దూలాన్ని. పడాల్సిన చోట భలే దూరం పడింది రతప్ప. ఇంతమంది దూరాలు ఇచ్చారు కదా, నేను ఒక దూరాలు ఇస్తాను. ఇవ్వండి. నేను ఇచ్చే దూరం ఎక్కడెట్టుకుంటావు? మీరు ఇచ్చే దూలాన్న ఈ వంకిన దానికి పోటీ పెడతాను ఆయన. అది మా చిన్నమ్మాయిదండి చిత్రది. ఏ డోర్ మూసుందో ఇంకా ఓపెనింగ్ అవ్వలేదా? లేదులేండి, ఓపెనింగ్ అవ్వలేదా? దుర్మార్గం పోయిన తర్వాత మంచి ముహూర్తం చూపించి ఓపెన్ చేయించు బాబు. మహానుభావుడు మా పి అనిల్ కుమార్ గారితో ఓపెనింగ్ చేపిద్దామని. ఆయన హస్తవాసం వచ్చింది తప్ప ఆయన ఓపెనింగ్ చేసేందుకు ఆ తర్వాత మనంతా వాడుకోవచ్చు. బాబు అనిల్ కుమార్ గారు కూడా ఎప్పుడు చిత్రగత ఓపెన్ చేద్దామని చూస్తున్నారండి. అందుకే సంతకాడు కొట్టుకుని తిరుగుతున్నాడు. ఏంటది? కత్తిరే. మరి ఈ గది ఎవరిది? ఇది మా పెద్దమ్మాయిదండి. గది చిన్నదైనా ద్వారం పెద్దదే. ఏంటి అక్కడికి వచ్చేపాటు కాలు చేతులు వడిగిపోతుంది. మొన్న ఏసీ చేయించామండి. ఏసీ చేయించారా? అవునండి. ఆ గది వరకే చేయించారా? మొత్తం గదులన్నీ చేయించారా? లేదండి, ఆ గది వరకే చేపించాను. ఎందుకని? తమరు దయదలిస్తే మొత్తం చేపించుకుందామని. అవునవును, మాలాంటోరు బాగుండాలే గాని ఊరు మొత్తం బాగు చేస్తుంది. అది మీ పెద్దమ్మాయి గది. పెద్దమ్మాయిది. మీ పెద్దమ్మాయి. మంచు మీద కొడితేనే కొంచెం పోతుంది, ఇక లోపలికి వెళ్ళి కొడితే పింగాడి పోతేనేమో అప్పో అప్పో. లతబా, ఆ గది ఎవరిది? అది నాదేనండి. ఏంటట బూది పట్టుకు పోయింది దులిపించు
చూడలేదు అత్తపా ఏ గట్ట పూజ పట్టకపోయింది. ఎక్కడ నాయన దులిపేవాడు దొరకాలి కదండి. అదే ఈ ఊళ్ళో దురిపే కుర్రోడు దొరకలేదు అత్తపా. మా గుట్లో ఫోన్ చేస్తే వస్తాడు పంపించమంటావా? పొట్టిగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, పళ్ళెత్తు పంపించమంటావా? వాడు ఆ బూజులు ఎక్కడిరుక్కు చస్తాడో ఏమిటోనండి. అత్తప్ప పొట్టివాడైనా మహా గట్టివాడు అత్తప్ప. పొడిగాటి కర్ర తీసుకుని గుమ్మం బయట నుంచి దురుపుతాడు బూతు. దురుపుకుంటావా? పంపించండి. ఆల్ రైట్ అత్తప్ప. లోపలే ఉంటే శబ్దంగా పడుతుంది. అమ్మాయి సంగీత సాధన చేస్తుందండి. అవునండి, పెట్టారా? పెట్టామండి. పాఠాలు ప్రారంభించారండి. లతప్ప హార్మోని బాక్స్ ఆయన తెచ్చుకున్నాడా మీ సొంత పెట్టేనా? పెట్టి మా సొంతదేనండి. పెట్టి మీదేనా? పాప అమాయకుడు పని అయిపోతున్నాడు, కింద తొక్కలేక పైన నొక్కలేక. ఏమిటండి? అదే లతప్ప హార్మోని బాక్స్ లతప్ప. అమ్మాయిని విను మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి పోలరంగడి గారు అని మంచం పై నుంచి ఎగిరెగిరి పడుతుందండి. ఈ లతప్ప మంచం పై నుంచి ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా? పక్క దొరుకుతుందా? అక్కడే పడుతుందండి. అక్కడే పడుతుందో లతప్ప. పైన పడుగుతానికేమో చిచ్చి చాలే బుర్కో. మరి లేకపోతే కింద ఎవరన్నా ఉండి పొడుగుతున్నారేమో. మా ఇంట్లో ఎవరండి? ఇప్పుడు అర్థమైందండి. ఒకేసారి చూసింది కదా, తడుచుకుందేమో. భూతవైద్యుడి కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ గారి కానీ చూపించకపోయారా? అయ్యో, మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించామండి. ఎవరైనా? ప్రసాద్ రెడ్డి గారని ఆర్ఎంపీ డాక్టర్ గారండి. ప్రసాద్ రెడ్డి గారికి చూపించారా? అవునండి. ఏమన్నాడు ఆయన? అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి. వేసేసేది చేస్తాడు ప్రతాప్ రెడ్డి గారు. ప్రసాద్ రెడ్డి గారు ఏంటది? పరీక్ష బాబు, తలుపులన్నీ వేసేసిన ఒక కథలోంచి చూస్తూ ఉన్నానండి. నీకు అలవాటు కదా మొండకర, నీ అలవాటు ఇప్పుడు అనుకుంటావు. బాబు, తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి. పడుకోబెట్టే చేస్తారు మరి. ఏంటది? పరీక్ష. ఎలకెల్లా పడుకోబెట్టాడా? బోర్లో పడుకోబెట్టాడా? ఎలకెలా పడుకోబెట్టారండి. ఎలకెల్లా పడుకోబెడితేనే మన డాక్టర్ గారు రెడ్డి గారికి సేఫ్టీగా ఉంటది. దేనికి? పరీక్ష చేయడానికే. బాబు, డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఇంత బారుగా ఉంది? అదే తప్ప సెటస్కోప్. అది ఎంత బారుంటే ఆయన ఎంత పెద్ద డాక్టర్ అన్నమాట. బాబు, దాని చివరి ఎంత బిళ్ళ కూడా ఉందండి. అదే తప్ప లైసెన్స్ బిల్ల, సబ్బు కనిపెట్టేది, జనాభా అభివృద్ధి చేసేది ఆ బిల్ల. బాబు, ఏమన్నారు? జబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి. అత్తమ్మా, నువ్వు చెప్పింది యథార్థమా లేకపోతే ఎలక్షన్ ముందు స్టంట్? ఎలక్షన్ ముందు స్టంట్ కాదండి, నిజంగానే చెప్తున్నాను. ఏమో నాకు అనుమానమే. మీకు అనుమానం ఎందుకండి? బాబు, అమ్మాయిని పిలవమంటారా? రమ్మని చెప్పు. బాబు చెప్పు. ఎక్సర్సైజ్ బాడీ మక్కిరి పక్కని చెప్పు. 6 ప్యాక్. అబ్బో అబ్బా, పిలవన అమ్మాయిని. అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి. బుల్లెట్ వచ్చిందని చెప్పు. బుల్లెట్. ఇది 6 అడుగుల బుల్లెట్. మూడు అడుగులేడు ముండా కొడుకు, ఈడు 6 అడుగులు బుల్లెట్ అంట. ముండా బుల్లెట్ ఎంతనని కాదు, దిగిందా లేదా? అయ్యా, పనికిరాని బుల్లెట్లు ఎన్ని దిగితే సుఖమేముందండి, ఇది ఉపయోగపడాలిగా. ఇది మామూలు బుల్లెట్ కాదే, AK-47లోది. కొడితే తొందరగా రావే, ముండా కూడా కంగారు పడిపోతున్నాడు. ఒక్కసారి బాబు గారు రెక్క పెట్టుకొని బొగ్గులు బస్తాలాగా ఇచ్చుకుపోరాదటే. అయ్య టాకు టీకి ఇస్పేట్ ఆశలాగా వచ్చి పడ్డాడు, మొక్క పడినట్టు. ఇస్పేట్ ఆశ కాదు, నీకు కావలసిన రెడీ ఆకాశం. నువ్వు వెనుక్కుడు మాట్లాడంతే. చిచ్చి చుట్టకంపు నోరు కడుక్కోమని నోరు కడుక. బాబు, జేబులో ఏమన్నది ఉందా అండి? ఏంటది? అదేనండి, సిగ్గుమారింది. అంటే ఏంటండి?
అసలు ఉందా మీకు? ఏంటో పిట్ట ప్రశ్న లేకుండా ఎందుకు వచ్చావు? ఏం చదివా? అది కాదండి, చుట్ట ముక్క. లతపో, నువ్వు చుట్టగాలుస్తావా? ఏ తప్ప నాయన? తప్పున్నారా? నువ్వు చుట్టగాలిస్తే పెదాలు నిలబడిపోయి పర్సనాలిటీ దెబ్బలు పోదు. ఇంకా నా పెదాలు పెట్టుకొని చుట్టూ పెట్టుకున్న మొండా కొడుకు ఎవరున్నారండి? ఏదో అంత దగ్గర బొంద నీకు దగ్గర బాగా నీకు దొంగతానుగా. లతపో, మన చుట్టా దాసు లేదు కానీ డబ్బు చదువుకో. తప్ప మీ రత్నాల చేతులతో రాగి డబ్బు పుచ్చుకోవటం నాకేమాత్రం ఇష్టం ఉండదు నాయన. అది లాగి డబ్బు ఇష్టం ఉండదు, పొలం పడాల్సిందే మొండకి. బాబు ఏమిటండి పీక్కుంటున్నారు? ఏమీ లేదండి, మధ్యన గాడు ఉంటే రెండు అతుక్కున్నాయేమనుకుంటున్నా. అతుక్కోలేదులేండి, ఇప్పించండి బాబు. ఈ గాడు వారు పెట్టింది, ఇది మన తప్పు కాదు, గవర్నమెంట్ వారి తప్పే. ఇదిగో భోంచి. బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు. అయ్యగారు దర్జా అంటే అలా ఉండాలి. బాబు ఏమిటండి ఇది? స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్. ఏమిటండి రాస్తున్నారు? రామకోటి. శ్రీరామకోటి కాదండి, శ్రీరామకోటి. అదేనండి, ఇదివరకు మా ఈ రాసేవాడు, ఇప్పుడు నేను రాద్దామని మంచిదంటావు తప్ప. ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత అభిమానం బాబు. తగలబడిపోయింది. ఆ సీతామనమరాజుని పేరు ఎంత చక్కగా వ్రాస్తున్నారు, ముత్యాలు రాసినట్టు. పొన్నంపల్లి గ్రామంలో రూపాయి లాభం. అడుగు పెట్టానో లేదో రూపాయి లాభం ఉండకి. తప్ప నీకు ఇచ్చింది రూపాయలు అంటావా? ఏ ఇప్పి చూసుకుంటావా? వద్దులండి, పెద్దదాన్ని ఏ ఉప్పుతావులే కానీ ఆ రూపాయలు 10 MP అంటే ఇంగ్లీష్ రాదు మొండకి. 10 పైసలు చిత్రకిచ్చి 7 సరిగ్గా కొనుక్కొని గుమ్మం కాడు కొట్టుకుని వెళ్ళను. తప్ప ఎవరైనా వచ్చి అడిగితే అమెరికా ఆట పట్టుకు వెళ్ళని చెప్పాను. అది ఏడ్చెనకాయలు తిందండి. మరి ఏం తింటుందమ్మా? బాదం పప్పు, జీడిపప్పు, అక్రు, పిస్తా, పటాపట్టు. వాడవుడు నాకన్నా ముందొచ్చాడు. మనిషి కాదండి, అదొక రకమైన పప్పట. అదొక రకమైన పప్పండి. ఎక్కడ దొరికింది మీకు పప్పు? మొన్న బొంబాయి వెళితే పెట్టారండి. బొంబాయిలో కూడా ప్రాంతం ఓపెన్ చేశారా ముండల్లారా? పటాపట లటాపట. మన ఊరు రాదు మనకి ఎందుకు లటపో? జీడిపప్పు పంపించమంటే పంపిస్తా. పంపించండి. ఎంత పంపించమంటావు? ఎంతో మనకెందుకండి బాబు, రాసుకుంటారా? అంటే రాసుకునేంత పెద్ద రుచి చెప్తావా? ఆ అయినా ఇస్తే అడగండి, అడగండి బాబు. కాస్త ఎక్కువగా అడుగుతా, ఏమి అనుకోకూడదు. అడగండి. ఒక పావలా పసుపు. పావలా పసుపు ఇదేంటండి? దీని పేరు మార్కెట్ లో ఎంతమంది అని ఉంది? పావలా పసుపు ఏంటిది? పావలా పసుపు అండి. పావలా పసుపు. ₹1 కుంకుమ. అమ్మని అమ్మ, తప్పగా న్యాయ టికెట్ ఇది. ₹1 కుంకుమ అండి. ₹1 పావలా, ₹1 ముప్పావలా. పావలా ₹1 ముప్పావలా. ₹1 కర్పూరం. ఊరుకోండి, రూపాయి ఏం సరిపోతాయి? ₹10 తీసుకో. బాబు దాన కర్ణుడండి. నీ సొమ్ము కాదుగా బాబు. ఒక బస్తా జీడిపప్పు, బస్తా బాదం పప్పు, ఒక కట్ట పిస్తా, 2 కట్టల పంచదార. మొండా కొడుకు పెంచుకోమన్నాడు, పల్సు డౌన్ అయిపోయింది మొండా కొడుకి. ఏమీ లేదండి, ఎంత సింపుల్ గా అడిగారేంట అని. ఇవన్నీ మేము తెలిసి అవటానికన్నా ఆయన మీ వంటి గొప్పవారు వస్తే మర్యాదలు చేయటం కూడా సరిపోవండి. అప్పటికి మేము శక్తి వాడుకుంటాం. అప్పటికి? అవునండి. ఎందులో వేసుకుంటారు ఏమిటి? ప్రొద్దున్న ఉప్మాలు వేసుకుంటాం, కూరల్లో వేసుకుంటాం, మధ్యాహ్నం నేతిలో వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఉంటుంది అసలు ఉండాలే గాని ఎందులైనా వేసుకోవచ్చు. అంతేనాయన. పంపించాల్సిందే. పంపించండి. జీడిపప్పు పంపించండి. జీడిపప్పు, పద్దపప్పు పంపించమంటావా? గుండెపప్పు పంపించమంటావా? బాబు గుండెపప్పే పంపించండి. అవునులేండి, గుండె అయితే గాని మీకు నిండుగా ఉండదు. ఆల్ రైట్, కట్ట జీడిపప్పు పంపించండి. అరకట్ట కృష్ణపప్పు పంపించండి. కట్ట పంచదార పంపించండి. 2 కట్టల గన్నేరు పప్పు. అమ్మో చచ్చిపోము.
అమ్మో కడుపు మాడ అడుగు పెట్టాలి బట్టలు 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 అమ్మ బాబు గారు సొమ్మున కొట్టిగా దాచిపెట్టేటమ్మ ఉండగారా ఒకే ముంద సావడానికి అన్నేరు పప్పు తినవసల్లా బత్తాలు బత్తాలు జీడిపప్పు తిన్నారు రక్తాలు ఉండవారా అమ్మాయిని బలగొని అమ్మాయిని పిలవనా? రమ్మని చెప్పు. అమ్మాయితో ఎవరొచ్చారని చెప్పనండి. సింహం వచ్చిందని చెప్పు. సింహం అంటే కుర్రోడు అడవిలోకి అన్నాడు. ఇది ఆ సింహం కాదండి, ఇది గ్రామ సింహం అంటే వీరికి కుక్క అని అర్థం. ఎవరు అమ్మాయి వస్తే తెలిసిపోతారు. రమ్మను బాబు పిలవనా? రమ్మను. మా అమ్మాయిని 16 సంవత్సరాలు మగోడు ముఖం ఎరకుండా పెంచారు. మీరు ఎలా చూసుకుంటారో ఏమో. మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది. మా అమ్మాయి మన్మద మొలకండి. మీ అమ్మాయి మన్మద మొలక? మేము పక్కనారు చిలకడమే. మూతి కొరికినా తీపే, ఇంకేది కొరికినా తీపే. బాబు మా అమ్మాయి గులాబీ పుష్పం అండి. అల్లుడు గారు దురదగుంట పుష్పం. ఊరుకో, చామంతి పుష్పం. చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి కదండి. రేకులన్నీ రాలిపోయినా తొడు మిగులుతుందిగా. రబ్బరు రబ్బరు రబ్బరు. అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలిపడేవండి. కాదండి, సింహం వచ్చింది, బుల్లెట్ వచ్చింది అన్నారు కదా, మరి గచ్చ 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 వణికిపోతున్నారు ఏమిటండి? ఎందుకు భయ్యో? ఈ మధ్యలో ఆడవాళ్ళ దగ్గర బెల్ట్ బాంబులు ఉంటున్నాయటగా. చాలే ఊరుకో, మీకెందుకండి బెల్ట్ బాంబులు? నా దగ్గర ఉన్నాయి ప్రేమ బాంబులు. చూడండి.
రక్తం పడుతుందండి ఎక్కడ? లోపల. మా ఇంట్లోనా? నేను చూసి వస్తాను ఉండండి. అమ్ము అమ్ము ఏమండి? లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది. అది ఇక్కడ ఉందో తెలియకండి ఇష్టం వచ్చినట్టుగా వాగేశారండి. మీ అమ్మకే రూపాయి ఇచ్చారండి. ₹10 తీసుకుని ₹10 నాకు ఇచ్చామని నేను వెళ్ళిపోతా. ఎందుకని? లోపల రంగనాయకు ఉందనే. చాలే ఊరుకోండి, అది మీ రంగనాయకు కాదులేండి, మా చెల్లెలు చిత్రండి. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నొరవని చెప్పిందా? అదేమో చిన్న పిల్ల కదండి, ఆ గిన్నె కాస్త కింద పడేసి కొట్టింది. హాస్యాలు గద్దుండాలి. ధైర్యంగా లోడు కానీ సరిపోయా. అదే పిలుకోడేసా ఏం చేసేవారు? సచ్చుడుకునేవాడు. అబ్బో పెద్ద ధైర్యవంతులు, కాళ్ళలో చెప్పులు చేతులు పెట్టుకుని పెద్ద ధైర్యవంతులు అంటామా? చెప్పండి. మన చిత్రకి ఎన్ని ఏళ్ళు? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. అందుకే పగలు కొట్టిందండి. 13 ఏళ్ళు అంటున్నారు కదండి. చిన్న పిల్లలకు పని చెప్పండి, చిటుక్కుని చేసి పెడుతుంది. అదే 7 పిల్లలకు పని చెబితే ఏదో చేయబోయి ఏదో చేస్తుంది. చెప్పండి. యావండో కోరంగడ్ గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. మనం ఇప్పుడు చుట్టాలు అయ్యాంగా, ఒకసారి పిలవండి, పిలిచేయండి. చిత్రం రాదండి, మా చెల్లెలు సారంగా దరియా. నేను పిలుస్తాను, మీరు వినండి. ఏమన్నావే జిగేల్ రానిలాగా. ఏంటే చిత్ర అలా గుద్దావు? మా అమ్మ తోస్తే మీ మీద పడ్డా. మీ అమ్మ తోసింది వచ్చి నా మీద పడ్డావా? మరి నేను తోస్తే మళ్ళీ మీ అమ్మ తోస్తే అంటే నేను రోజు ఎవడో ఒకటి తోస్తా ఉన్నాను. అది మా అమ్మ నేర్పించిన తోపులాటండి. పదండి తోసుకున్నాం. ఏమండి నా మీద పడితే ఏమాడుతున్నారు? నా మీద పడితే డబుల్ కాట్ మంచం మీద పడినట్టే. అదిగో
ఆ. ఆ మైక్ సెట్ కుర్రాడి మీద పడతానండి దేనికి దేనికా? ఆ. కావలసినప్పుడల్లా వేస్తాడు. ఏమిటి వేసేది ఏయ్, రికార్డు రికార్డు ఆ. చిత్రం మీ ఎక్కడ నేను పక్క పక్క ఉంటే ఎలా ఉన్నాడు? ఓ నించండి పక్క పక్కన బాహుబలి మూవీలో తమన్నా లాగా మా అక్క పెడత మొగ వేసిన పెద్ద కట్టప్పలకు మీరు అనకూడదే మాది మాకు కనపడదుగా. ఏమే అలా అనకూడదే బావగారి కోపం వస్తుంది ఆయన మీ అందరం దానికి ఏం తెలుసు నేను చెప్తాను వినండి. నలగొండపురా, అది సింగరుడా, ఇది చూసిన ఈ గరుడు. ఎవడీ కర్రోడు ఏదో అన్నారు మీరు. ఆ? ఎవరే ఎర్రోడు అన్నానండి ఎర్రోడు అన్నారు. ఆ చిత్ర మాది నాకు కనపడదు కదే ఏంటది అందం. అందం పెద్ద అందం నేను కెమెరా పట్టరా? మా అమ్మ కెమెరా పెద్ద కెమెరా తెస్తా బాగారు అమ్మా మీ అమ్మ కెమెరా వద్దమ్మా. ఏ? మీ అమ్మ కెమెరా మనమే కాదు మరి? ఈ జనం మొత్తం పడిపోతారు. అవునండి మీ అమ్మ కెమెరా మా ఎంగేటప్పుడు చూపించండి. బాగారు నా కెమెరా బుట్టి కెమెరా తీర్థంలో కొన్న తెస్తా బాగారు నీకు తెస్తావా? నీకు చిన్నది మేము సక్కగా పడతాము.